ఇవన్నీ కంపెనీస్ మధ్యలో ఉన్నాం. మీకు ప్రాపర్టీ చూపిస్తాను అండ్ మెయిన్ రోడ్ ఎక్కడ వస్తుందో కూడా చూపిస్తాను. ఇవన్నీ కంపెనీస్ అన్న, ఎలక్ట్రిక్ కంపెనీస్, అశోక్ లేలాండ్ కంపెనీ, చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసేవి కొత్తవి ఉన్నాయన్న. ఇది అశోక్ లేలాండ్ మీకు ఇప్పుడు కనిపించింది. సో అశోక్ లేలాండ్ పక్కకే ఈ ప్రాపర్టీ, వైట్ కలర్ గేట్ ఉంది కదా, ఇది ప్రాపర్టీ మళ్ళీ చూపిస్తాను మీకు. ఇది ప్రాపర్టీ అనమాట, మళ్ళీ చూపిస్తాను క్లియర్గా. ఇక్కడ నుంచి రోడ్ ఎంత దూరం ఉందో చూపిస్తాను. ఇవన్నీ సైడ్ అన్ని కంపెనీస్ ఉన్నాయన్నమాట అన్న. సో మీకు వీడియో ఫాస్ట్ ఎందుకు చేశానంటే మీకు టైం వేస్ట్ కాకుండా తెలియాలని చెప్పి చేశాను. కానీ కటింగ్స్ మాత్రం ఎక్కడ చేయలేదు. సో అక్కడ నుంచి రైట్ తీసుకున్నాము, లెఫ్ట్ తీసుకోగానే ఈ షెడ్ ఉంది కదా, ఇదే హైవే. ఈ షెడ్ ముందల్దే ఇదే హైవే. సో ఇక్కడ ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, చాలా బోర్డ్స్ ఉన్నాయి చూడండి. దాదాపుగా 100-150 కంపెనీలు ఉంటాయి ఇక్కడ. అరబిందో ఫార్మసీ కానీ, అశోక్ లేలాండ్ కానీ, ఇలా చాలా ఉన్నాయన్నమాట మనకి. సో ప్రాపర్టీ మళ్ళీ చూపిస్తాను కదా మీకు. ప్రాపర్టీ దగ్గరికి వచ్చాము. ఇది అశోక్ లేలాండ్ కంపెనీ, చూపిస్తాను మీకు. ప్రాపర్టీ ఇదన్నమాట. ఇది మొత్తం 600 స్క్వేర్ యార్డ్స్ ఉంది. ఈస్ట్ ఫేసింగ్లో బోర్ కూడా ఉంది ఇక్కడ. ఇది బోర్ అన్నమాట. సో లోపల ఒక బిల్డింగ్ కట్టారు మనం. 600 స్క్వేర్ యార్డ్స్లో దాదాపుగా 200-250 స్క్వేర్ యార్డ్స్లో బిల్డింగ్ విత్ పిల్లర్స్ అండ్ బీమ్స్ మీకు క్లారిటీగా కనిపిస్తున్నాయి. ఇవ్వండి, ఇవి బీమ్స్, పిల్లర్స్ అండ్ షట్టర్ కూడా గేర్ షట్టర్. ఇది ఒక విండో కానీ గేట్ కానీ అన్నీ పెట్టారు. లోపల మీరు ఏదన్నా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లాంటివి చేసుకోవచ్చు. వాష్రూమ్ కూడా ఉంది. సో పైకి మెట్ల నుంచి పైకి వెళ్తాము. పైకి వెళ్తే చూపిస్తాను మీకు. చుట్టుపక్కన అయితే అన్ని కంపెనీస్ ఉన్నాయండి. మీకు దగ్గర వస్తే ఇంకా క్లారిటీగా వస్తాను. నేను చెప్పేటప్పుడు మీకు ఎగ్జాస్ట్గా అనిపించవచ్చు కానీ. సో బిల్డింగ్ మీదకి ఎక్కాను. బిల్డింగ్ మీద నుంచి ఇది చూడండి, అన్ని కంపెనీసే మనకి చుట్టుపక్కల. ఇది అశోక్ లేలాండ్ నేను చెప్పింది. అశోక్ లేలాండ్, అరబిందో ఫార్మసీ, చాలా ఉన్నాయండి. నాకు నోటికి పేరు రావట్లేదు కానీ చాలా ఉన్నాయి. అండ్ బెంగళూరు హైవేకి చాలా దగ్గర. బెంగళూరు హైవే ఇక్కడనే పక్కన. ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఒక వెహికల్ మీకు. సో ఈ డీసీఎం పోయింది కదా, అదే బెంగళూరు హైవే నుంచి ప్రాపర్టీ చాలా దగ్గర అన్నమాట.